శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత పార్వతీఖండ అధ చతుఃపంచాశత్తమోధ్యాయ పతివ్రతా ధర్మములు. బ్రహ్మోవాచ అధ సప్తర్షయస్తే చ ప్రోచుర్హిమగిరీశ్వరం కారయస్వాత్మజాదేవ్యా యత్రామద్యోచితాం గిరే ఇతి శ్రుత్వా గిరీశో హి బుద్ధ్వా తద్విరహం పరం విషన్నో భూన్మహాప్రేమ్నా కియత్కాలం మునీశ్వర కియత్కాలేన సంప్రాప్య చేతనాం శైలరాట్ తతః తథాస్త్వితి గిరాముక్త్వా మేనాం సందేశమబ్రవీత్. శైల సందేశవాకన్య హర్షశోక వసామునే మేనా సంయాపమాయామాస కర్తుమాసీత్ సముద్యత. బ్రహ్మ ఇట్లు పలికెను. అప్పుడు సప్తర్షులు హిమవంతునితో, ఓ పర్వతరాజా, నీ కుమార్తెకు పార్వతీదేవి యొక్క యాత్రకు ఈనాడు బాగున్నదిగాన ఏర్పాట్లు చేయము అని చెప్పిరి. పర్వతరాజు ఈ మాటను విని కుమార్తె యొక్క విరహమును స్మరించి మహాప్రేమచే దుఃఖితుడాయెను. ఓ మహర్షి, అతడు కొంతసేపు స్పృహను కోల్పోయెను. తరువాత ఆ పర్వతరాజు కొంతసేపటికి తెలివిని తెచ్చుకుని అటులని అని పలికి మేనాదేవికి సందేశమును పంపెను. ఓ ముని, ఆనంద దుఃఖములతో ఒక్కసారి నిండిన మనస్సు గల మేన హిమవంతుని సందేశమును విని పార్వతిని సాగనంపుటకు సంసిద్ధురాలాయెను. శృతి స్వకులజాచారం చచార విధివన్మునే ఉత్సవం విధం తత్ర సా మేనా క్షితిభృత్ప్రియా గిరిజాం భూషయామాస నానారత్నాం సుఖైర్వరైః ద్వాదశాభరణైశ్చైవ శృంగారైర్నృవసంమితైః మేనా మనోగం బుద్ధ్వా హి సాధ్వేకా ద్విజకామిని గిరిజాం శిక్షయామాస పాతివ్రత్య వ్రతం పరం. ఓ ముని, ఆమె వేదోక్త విధానమును తమ కులాచారమును యథావిధిగా పాటించెను. అప్పుడు అచ్చట గొప్ప ఉత్సవము ఆరంభమయ్యెను. హిమవత్ పత్నియగు ఆమెన శ్రేష్టమగు పట్టు వస్త్రములతో రాజు యొక్క హోదాకు తగిన 12 రకముల ఆభరణములతో పార్వతిని అలంకరించెను. పతివ్రతయగు ఒక బ్రాహ్మణ పత్ని మేన యొక్క మనోగతము నెరింగి గొప్ప పాతివ్రత్య వ్రతమును గురించి పార్వతికి బోధించెను. ద్విజపత్న్యువాచ గిరిజే శృణు సుప్రీత్య మద్వచో ధర్మవర్ధనం ఇహా పుత్రానందకరం శృణ్వత చ సుఖప్రదం ధన్యా పతివ్రత నారీ నాన్యా పూజ్య విశేషతః పావనీ సర్వలోకానాం సర్వపాపఘ్ననాశిని సేవతే యా పతిం ప్రేమ్నా పరమేశ్వరవచ్చివే ఇహ భుక్త్వాఖిలాన్ భోగాన్ అంతే పత్యా శివాంగతిం పతివ్రతా చ సావిత్రి లోపాముద్ర్యా హరుంధతి శాండిల్యా శతరూపానసూయ లక్ష్మీ స్వధా సతి. బ్రాహ్మణ స్త్రీ ఇట్లు పలికెను. ఓ పార్వతి, ధర్మమును వృద్ధి పొందించున్నది, ఇహపరముల యందు ఆనందమును కలిగించున్నది, సుఖకరమైనది అగు నా మాటను ప్రీతితో వినుము. పతివ్రతయగు స్త్రీ ధన్యురాలు. అట్టి స్త్రీని మాత్రమే ప్రత్యేకముగా పూజించవలను. ఆమె సర్వలోకములను పవిత్రము చేయును, సర్వ పాప పుంజములను నశింపజేయును. ఓ పార్వతి, ఏ స్త్రీ భర్తను ప్రేమతో పరమేశ్వరుని వలె సేవించునో ఆ స్త్రీ ఇహలోకములో భోగములనన్నింటినీ అనుభవించి దేహమును వీడిన తరువాత శుభగతిని భర్తతో కూడి పొందును. సావిత్రి, లోపాముద్ర, అరుంధతి, శాండిల్య, శతరూప, అనసూయ, లక్ష్మీస్వధ, సతీదేవి అనువారు గొప్ప పతివ్రతలు. సంజ్ఞాచ సుమతి శ్రద్ధ మేనా స్వాహా తథైవచ అన్యా బహ్వోపి సాధ్వో హి నోక్తా విస్తరభయాత్ పాతివ్రత్య వృషేనైవ తా గతాః సర్వపూజ్యతాం బ్రహ్మ విష్ణు హరైశ్చాపి మాన్యాజాత మునీశ్వరైః సేవ్యస్త్వయా పతిస్తస్మాత్ సర్వదా శంకరః ప్రభుః దీనానుగ్రహకర్తా చ సర్వసేవ్య సతాం గతిః. మహాన్ పతివ్రతా ధర్మః శృతిస్మృతిషు నోదితః యదైష వన్యతే శ్రేష్టో తథాన్యోస్తి నిశ్చితం. సంజ్ఞ, సుమతి, శ్రద్ధ, మేన, స్వాహ అనువారులేగాక ఇంకను ఎందరో సాధ్వీమణులు గలరు. వారి పేర్లనన్నింటినీ విస్తరభీతిచే చెప్పుటలేదు. పాతివ్రత్య ధర్మము చేతనే వారు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు, మునీశ్వరులకు మరియు సర్వులకు పూజింపదగిన వారు, సమ్మానింపదగిన వారు అయినారు. కావున నీవు సర్వకాలములయందు నీ భర్తయగు శంకర ప్రభుని సేవింపుము. ఆయన దీనులను అనుగ్రహించువాడు, సర్వులచే సేవింపబడువాడు, సత్పురుషులకు ఆశ్రయమైన వాడు. పతివ్రతా ధర్మము చాలా గొప్పది అని శృతి స్మృతులు చెప్పుచున్నవి. దీనితో సమానమగు శ్రేష్టత గల ధర్మము మరి ఒకటి లేదనట నిశ్చితము. భుంజాద్భుక్తే ప్రియే పత్యౌ పాతివ్రత్య పరాయణ తిష్టేత్తస్మిన్ శివేనారీ సర్వదా సతి తిష్టతి స్వప్యాత్ స్వపితి సా నిత్యం బుద్ధేత్తు ప్రథమం సుధీః సర్వదా తద్ధితం
కుర్యాదకైతవ తవ గతి ప్రియా అనాలంకృతమాత్మానం దర్శయేన్న క్వచిచ్చివే కార్యార్థం ప్రోషితే తస్మిన్ భవేన్మండ నవర్జిత పచ్యుర్నామ న గృహ్ణీయాత్కదాచన పతివ్రత ఆకృష్టాపి న చాక్రోశేత్ ప్రసీదేత్తాడితాపి చ ఆహూత గృహకార్యాణి త్యక్త్వా గచ్చేత్తదంతికం సత్వరం సాంజలి ప్రీత్య సుప్రణమ్య వదేదితి. పాతివ్రత్య ధర్మమునందు నిష్టగల స్త్రీ భర్త భుజించిన తరువాత భుజించవలెను. ఓ పార్వతి, భర్త నిలబడి ఉన్న సమయమంతయు పతివ్రత నిలబడియే ఉండవలెను. సద్బుద్ధి గల స్త్రీ భర్త నిద్రించిన తరువాత నిద్రించి నిత్యము అతని కంటే ముందుగా నిద్ర లేవవలెను. ఆమె ప్రవర్తనలో కపటము లేనిదై సర్వ విధములుగా భర్తకు హితమును చేయుచు అతనికి ప్రియురాలు కావలెను. ఓ పార్వతి, భర్త ఎదుట అలంకారము లేకుండగా కనబడరాదు. భర్త కార్యార్థి అయి పొరుగురు వెళ్ళినచో ఆమె అలంకారములను ఆ సమయంలో ధరించరాదు. పతివ్రత ఏ సమయమునందైనను భర్త పేరును ఉచ్చరించరాదు. భర్త తిట్టినను కొట్టినను తిరిగి తిట్టకుండగా ప్రసన్నురాలై ఉండవలెను. భర్త పిలిచినచో ఆమె వెంటనే ఇంటి పనులను విడనాడి ప్రేమతో అతని వద్దకు వెళ్ళి చేతులు జోడించి నమస్కరించి ఇట్లు పలుకోవలెను. కిమర్థం వ్యాహృతా నాథ స ప్రసాదో విధీయత తదాదిష్టా చరేత్కర్మ సుప్రసన్నేన చేతస చిరం తిష్టేన్న చద్వారే గచ్చేన్నైవ పరాలయే ఆదాయ తత్వం యత్కించిత్ కస్మైచ్చిన్ నార్పయేత్ క్వచిత్ పూజోపకరణం సర్వమనుక్త సాధయేత్ స్వయం ప్రతీక్షమానావసరం యథాకాలోచితం హితం న గచ్చేత్ తీర్థయాత్రాం వై పత్యాగ్నాం వినా క్వచిత్ దూరతో వర్జయేత్సాహి సమాజోత్సవ దర్శనం. నాథా, ఏల పిలిచితిరి, పని చెప్పి అనుగ్రహించుడు అని పలికి ఆయన ఆదేశించిన పనిని ప్రసన్నమగు మనసుతో చేయవలెను. ద్వారము వద్ద చిరకాలము నిలబడరాదు. ఇతరుల గృహమునకు పోరాదు. భర్త హృదయములోని భావము నెరింగి ప్రవర్తించవలెను. దేనిని పడితే దానిని ఎక్కడ పడితే అక్కడ ఎవరికి పడితే వారికి ఇయ్యరాదు. పూజా సామాగ్రిని భర్త చెప్పకుండగానే స్వయముగా సర్వమును సంపాదించవలెను. హితమును చేయు అవకాశము కొరకు ఎదురు చూస్తూ సందర్భమునకు తగినట్లుగా హితమును ఆచరించవలెను. భర్త అనుమతి లేనిదే తీర్థయాత్రకు ఎచ్చటికైనను వెళ్ళరాదు. పతివ్రత సమాజోత్సవములకు దూరముగా నుండవలెను. తీర్థార్థిని తు యా నారీ పతి పాదోదకం పిబేత్ తస్మిన్ సర్వాణి తీర్థాని క్షేత్రాని చ న సంశయః భుంజాత్ సా భర్తురుచ్చిష్టమిష్టమన్నాదికం చయత్ మహాప్రసాద ఇత్యుక్త్వా పతిదత్తం పతివ్రత అవిభజ్యన చాస్మియాద్ దేవపిత్రతిథిష్వపి పరిచారక వర్గేషు గోషు భిక్షుకులేషు చ సంయతా పస్కరాదక్ష హృష్టా వ్యయ పరాంగుఖి భవేత్ సా సర్వదాదేవి పతివ్రత పరాయణ. తీర్థములను సేవించగోరు స్త్రీ భర్త పాదోదకమును త్రాగవలెను. సర్వక్షేత్రములు తీర్థములు దానియందే గలవనుటలో సందేహము లేదు. భర్త భుజించిన తరువాత మిగిలిన మృష్టాన్నమును ఇతర భోజ్యములను భర్త ఇచ్చిన మహాప్రసాదము అను భావనతో స్వీకరించి భుజించవలెను. పతివ్రత దేవతలకు, పితృదేవతలకు, అతిథులకు, పరిచారకులకు, గోవులకు మరియు భిక్షుకులకు పెట్టకుండా తాను తినరాదు. పతివ్రత ధర్మమునందు నిష్టగల దేవి గృహ వస్తువులను పొందికగా భద్రముగా నుంచుకొనవలెను. ఆమె సామర్థ్యంతో ఇంటిని పొదుపుగా నిర్వహించవలెను. ఆమె సర్వదా ఆనందముగా నుండి దుర్వ్యయమును విసర్జించవలెను. కుర్యాత్పత్యనుజ్ఞాత నోపవాస వ్రతాధికం అన్యథా తత్ఫలం నాస్తి పరత్ర నరకం వ్రజేత్ సుఖపూర్వం సుఖాసీనం రమమాణం యదృచ్ఛయా ఆంతరేష్వపి కార్యేషు పతిం నోత్తాపయేత్ క్వచిత్ క్లీబం వా దురవస్థం వా వ్యాధితం వృద్ధమేవ చ సుఖితం దుఃఖితం వాపి పతిమేకం న లంఘయేత్ స్త్రీ ధర్మిణీ త్రిరాత్రం చ స్వముఖం నైవ దర్శయేత్ స్వవాక్యం శ్రావయేన్నాపి యావత్ స్నానాన్న శుద్ధ్యతి. భర్త అనుజ్ఞ లేనిచో ఉపవాసములు, వ్రతములు మొదలగు వాటిని చేయరాదు. అట్లు చేసినచో ఆ ఫలము లభించకపోవుటయే గాక మరుజన్మలో నరకము లభించును. సుఖముగా భర్త కూర్చుని ఉండగా లేక స్వేచ్ఛచే క్రీడించుచుండగా ఆటంకమును కలిగించరాదు. భర్త నిద్రించుచున్న సమయములో ఆవశ్యకమగు కార్యము ఉన్నను నిద్ర లేపరాదు. భర్త అసమర్థుడైనను, దురవస్థలో ఉన్నను, వ్యాధిగ్రస్తుడైనను, వృద్ధుడే అయినను, సుఖము గలవాడైనను లేక దుఃఖి అయినను పతివ్రత భర్తను ఉల్లంఘించరాదు. రజస్వలా సమయంలో భర్తకు దూరముగా నుండవలెను. స్నానము అగు వరకు కబుర్లాడరాదు. సుస్నాత భర్తృవదనమీక్షేతాన్యస్య న క్వచిత్ అథవా మనసి ధ్యాత్వా
పతిం భానుం విలోకయేత్. హరిద్రా కుంకుమం చైవ సింధూరం కజ్జలాదికం కూర్పాసకం చ తాంబూలం మాంగళ్యాభరణాదికం కేశ సంస్కార కవరి కరకర్ణాదిభూషణం భర్తురాయుష్యమిచ్చంతి న త్యజేత్ పతివ్రత న రజక్యా న బంధక్యా తథా శ్రమణయా నచ దుర్భగయా క్వాపి సఖిత్వం కారయేత్ క్వచిత్. స్నానము చేసిన తర్వాత భర్త ముఖమునే చూడవలెను, ఇతరుల ముఖమును చూడరాదు. భర్త దగ్గర లేనిచో భర్తను మనస్సులో ధ్యానించి సూర్యుని చూడవలెను. భర్త యొక్క ఆయుష్ను కోరు పతివ్రత పసుపును, కుంకుమను, సింధూరమును, కాటుకను, తాంబూలమును, మంగళసూత్రమును, ఆభరణములను, రవికెను, కేశ సంస్కారమును, కేశాభరణములను, చేతులకు గాజులను, కర్ణాభరణములను, ఇటువంటి ఇతర ఆభరణములను విడనాడరాదు. చాకలితో, కొలటతో, సన్యాసినితో మరియు భాగ్యహీనురాలినితో ఎన్నడూనూ ఎక్కడైనను స్నేహము చేయరాదు. పతి విద్వేషిణీం నారీం నసా సంభాషయేత్ క్వచిత్. నైకాకిని క్వచిత్తిష్టెన్నగా స్నాయాన్న న క్వచిత్. నోలూఖలేన ముసలేన వర్ధన్యాం దృషద్యపి న యంత్రకే దేహల్యాం సతీ చ ప్రవసేత్ క్వచిత్. వినా వ్యవాయం సమయం ప్రాగల్భ్యం నాచరేత్ క్వచిత్. యత్ర యత్ర రుచిర్భర్తుస్తత్ర ప్రేమవతీ భవేత్. హృష్టా హృష్టే విషన్నా స్యాద్ విషన్నాస్యే ప్రియే ప్రియా. పతివ్రత భవేద్దేవి సదా పతిహితైషిణి. భర్తను ద్వేషించు స్త్రీతో పతివ్రత ఎన్నడనూ సంభాషించరాదు. ఎక్కడైనను ఒంటరిగా నుండరాదు. నగ్నముగా ఎన్నడైనను స్నానము చేయరాదు. పతివ్రత రోటిపైన, రోకలిపైన, చీపురు కట్టెపైన, రాతిపైన, తిరగలిపైన, గడపపైన ఎన్నడనూ కూర్చుండరాదు. సంభోగ సమయమునందు తక్క ఇతరత్రా ప్రగల్భముగా నుండరాదు. భర్తకు దేనియందు అభిరుచి గలదో దానియందు ఆమె ప్రేమను కలిగి ఉండవలెను. భర్త ఆనందముగానున్నచో భార్య ఆనందించవలెను. ప్రియుడగు భర్త విషాదమును పొందినచో ప్రియురాలగు భార్య కూడా విషాదమును పొందవలెను. పతివ్రత సర్వకాలములందు భర్త యొక్క హితమును కోరవలెను. ఏకరూప భవేత్ పుణ్య సంపత్సు చ విపత్సు చ. వికృతిం స్వాత్మన క్వాపి న కుర్యాద్దైర్య ధారిణి. సర్పిర్లవణ తైలా దీక్షయేపి చ పతివ్రత. పతిం నాస్తీతి న బ్రూయాద్ దాయాదేషు న యోజయేత్. విధేర్విష్ణోర్హరాద్వాపి పతిరేకోధికో మతః. పతివ్రతాయా దేవేసి స్వపతిః శివ ఏవ చ. వ్రతోపవాస నియమం పతిముల్లంఘ్య యాచరేత్. ఆయుష్యం హరతే భర్తుర్మృత నిరయం మృచ్చతి. భార్య సంపద కలిగినప్పుడు, ఆపద వచ్చినప్పుడు కూడా ఏకరూపముగా భావమును కలిగి ఉండవలెను. ఆమె ధైర్యమును కలిగి ఉండి తనలో ఎట్టి వికారమునకైనను తావీయరాదు. పోపు సామాగ్రి, ఉప్పు, నూనె మొదలగునవి లేకపోయినను పతివ్రత భర్తతో లేదు అని చెప్పరాదు. భర్తకు ఆయాసమును కలిగించరాదు. భర్త విష్ణువు కంటే, బ్రహ్మ కంటే, శివుని కంటే గొప్పవాడని పెద్దలు చెప్పెదరు. ఓ దేవదేవి, పతివ్రతకు తన భర్త శివుడే యగును. భర్తను కాదని వ్రతములను, ఉపవాసములను, నియమములను అనుష్ఠించు స్త్రీ భర్త ఆయుష్ను క్షయము చేయుటయేగాక మరణించిన పిదప నరకమును పొందును. ఉక్తా ప్రత్యుత్తరం దద్యాద్య నారీ క్రోధ తత్పర. సరమా జాయతే గ్రామే శృగాలి నిర్జనే వనే. ఉచ్ఛాసనం న సేవేత న వజ్రే దుష్ట సన్నిధౌ నచ కాతర వాక్యాని వదేన్నారీ పతిం క్వచిత్. అవవాదం చ న బ్రూయాత్ కలహం దూరతస్త్యజేత్. గురూణాం సన్నిధౌ క్వాపి న బ్రూయాన్న వై హసేత్. బాహ్యాదాయాంతమాలోక్య త్వరితం అన్నజలాసనైః తాంబూలైర్వ్యసనైశ్చాపి పాద సంవాహనాదిభిః. తథైవ చాటు వచనై స్వేద సంవాహనైః పరైః. యా ప్రియం ప్రీణయేత్ ప్రీత త్రిలోకీ ప్రీణితాయర్తయా. భర్త చెప్పిన మాటకు కోపముతో మండిపడుతూ బదులుడే స్త్రీ గ్రామములో కుక్కయ్య గాని, నిర్జనారణ్యములో నక్కయ్య గాని జన్మించును. పతివ్రత ఎత్తైన ఆసనముపై కూర్చుండరాదు. దుష్టుల సన్నిధికి పోరాదు. భర్తతో ఎక్కడైనను పిరికిదనమును, భయమును కలిగించు మాటలను చెప్పరాదు. కొండెములను చెప్పరాదు. కలహములకు దూరముగా నుండవలెను. పెద్దల సన్నిధిలో బిగ్గరగా మాట్లాడరాదు, నవ్వరాదు. బయట నుండి వచ్చిన భర్తను గాంచి వెంటనే నీటిని ఇచ్చి, వస్త్రములను ఇచ్చి, భోజనము పెట్టి, తాంబూలమునిచ్చి, పాదములను నొక్కి సేవించవలెను. మరియు ప్రేమతో నిండిన మాటలను చెప్పి శ్రమను తొలగింపజేసి ప్రీతిని కలిగించు స్త్రీ ముల్లోకములను సంతోషపెట్టిన పుణ్యమును పొందును. మితం దదాతి జనకో మితం భ్రాతా మితం సుతః. అమితస్య హి దాతారం భర్తారం పూజయేత్ సదా. భర్తాదేవో గురుర్భర్త
ధర్మతీర్థవ్రతాని చ తస్మాత్ సర్వం పరిత్యజ్య పతిమేకం సమర్చయేత్. యా భర్తారం పరిత్యజ్య రహశ్చరతి దుర్మతిః. ఉలూకీ జాయతే క్రూర వృక్షకోట రసాయిని. తాడితా తాడితుం చేచ్చేత్స వ్యాఘ్రీ వృషదంసిక. కటాక్షయతి యం యం వై కేకరాక్షి తుసా భవేత్. తండ్రి గాని సోదరుడు గాని కుమారుడు గాని స్త్రీకి పరిమితముగానే ఇచ్చును, కానీ సర్వస్వమును ఇచ్చే భర్తను స్త్రీ సదా పూజించవలెను. దైవము, గురువు, ధర్మము, తీర్థము, వ్రతము అన్నీయూ భర్తయే. కావున అన్నింటినీ విడిచి ఒక్క భర్తను మాత్రము సేవించవలెను. భర్తను విడిచి రహస్యముగా తిరుగాడు దుష్ట స్త్రీ చెట్టు తొర్రలో నివసించే క్రూరమగు గుడ్లగోబయ్యి పుట్టును. భర్తను కొట్టబోవు స్త్రీ పెద్ద పులి లేక పిల్లి అయి పుట్టును. ఇతర పురుషులను ఓరచూపుతో చూచే స్త్రీ మెల్లకన్ను గలది అగును. యా భర్తారం పరిత్యజ్య మిష్టమస్నాతి కేవలం. గ్రామే వా సూకరి భయాద్వల్గుర్వ్యాపి స్వవిట్ భుజ. యాతు కృత్య ప్రియం బ్రూయాన్మూకా సా జాయతే ఖలు. యా సపత్నీం సదేర్ష్యేత్ దుర్భగా సా పునః పునః. దృష్టిం విలోప్య భర్తుర్య కంచిదన్యం సమీక్షతే. కానాచ విముఖీ చాపి కురూపాపి చ జాయతే. జీవహీనో యథాదేహ క్షణాదాసు చితాం వ్రజేత్. భర్తృహీనా తథా యోషిత్సుస్న తాప్యశుచిః సదా. సా ధన్యా జననీ లోకే స ధన్యో జనకః పిత. ధన్యస్య చ పతిర్యస్య గృహే దేవి పతివ్రత. ఏ స్త్రీ భర్తను విడిచిపెట్టి తాను ఒక్కతయే మృష్టాన్నమును భుజించునో ఆమె గ్రామ సోకరమై గాని మేకయై గాని పుట్టును. ఏ స్త్రీ భర్తను నిరాకరించి మాటలాడునో ఆమె మూగి అయి జన్మించును. ఎల్లవేళలా సవతితో కొట్లాడు స్త్రీ భాగ్యహీనురాలిగా అనేక జన్మలను పొందును. భర్తను చూచుట మాని ఇతర పురుషుని చూచు స్త్రీ కురూపి, గ్రుడ్డి, వికృతమగు ముఖముగలది అయి పుట్టును. ప్రాణము లేని దేహము అశుచి గనుక మానవులు దానిని వెంటనే తగులబెట్టెదరు. అదే తీరున భర్తను విడిచిన స్త్రీ చక్కగా స్నానము చేసినా అశుచియే అగును. ఏ గృహములో పతివ్రతాదేవి ఉండునో ఆమె తల్లిదండ్రులు ధన్యులు, ఆమె భర్త ధన్యుడు. పితృవంశ మాతృవంశా పతివంశాస్త్రయస్త్రయ. పతివ్రతాయా పుణ్యేన స్వర్గే సౌఖ్యాన్ని భుంజతే. శీలభంగేన దుర్వృత్తా పాతయంతి కులత్రయం. పితుర్మాతుస్తథా పచ్చురిహా ముత్రాపి దుఃఖితాం. పతివ్రతాయాశ్చరణో ఎత్ర ఎత్ర స్పృశేద్భువం. తత్ర తత్ర భవేత్సాహి పాపహంత్రి సుపావని. విభుః పతివ్రతా స్పర్శం కురుతే భానుమానపి. సోమో గంధ వహశ్చాపి స్వపావిత్ర్యాయ నాణ్యథా. పతివ్రత యొక్క తండ్రి వంశములోని ముగ్గురు, తల్లి వంశములోని వారు ముగ్గురు, భర్త వంశములోని వారు ముగ్గురు ఆమె పుణ్యముచే స్వర్గములో సౌఖ్యములను అనుభవించెదరు. శీలమును వీడి చెడుదాడులలో తిరిగే స్త్రీల యొక్క పితృ మాతృ భర్తృ వంశముల వారు పతితులగుదురు. అట్టి స్త్రీలు ఇహపరలోకములలో దుఃఖమును పొందెదరు. పతివ్రత యొక్క పాదము ఏ ఏ స్థానములలో భూమిని స్పృశించునో ఆయా స్థానములు పాపములు తొలగి పావనమగును. సూర్య భగవానుడు, చంద్రుడు, వాయువు కూడా తమ పతివ్రత కొరకు పతివ్రతను స్పృశించదరునటలో సందేహము లేదు. ఆపహ పతివ్రత స్పర్శ మభిలషంతి సర్వదా. అద్యజాడ్య వినాశోనో జాతాస్త్వద్యాన్య పావనాః. భార్యామూలం గృహస్థస్య భార్యామూలం సుఖస్య చ. భార్యాధర్మ ఫలావాప్త్యై భార్యా సంతాన వృద్ధయే. గృహే గృహే న కిం నార్యో రూపలావణ్య గర్వితాః. పరం విశ్వేశ భక్త్యైవ లభ్యతే స్త్రీ పతివ్రత. పరలోక స్వయం లోకో జీయతే భార్యయా ద్వయం. దేవపిత్రతిథీయజ్ఞ యజ్ఞాది నా భార్య కర్మచార్హతి. జలములు సర్వదా పతివ్రతల స్పర్శను గోరును. అట్టి స్పర్శను పొందిన ఈనాడు మన జడత్వము తొలగి ఇతరులను పతివ్రతలను చేయు సామర్థ్యము లభించినది అని జలములు భావించును. గృహస్థ ధర్మమునకు, గృహస్థుని సుఖమునకు, ధర్మము యొక్క ఫలమును పొందుటకు, సంతానాభివృద్ధికి భార్యయే మూలమై ఉన్నది. రూప లావణ్యములచే గర్వించిన స్త్రీలు అన్ని గృహములలో లేరా? కానీ విశ్వేశ్వరుని అందరి భక్తిచే మాత్రమే పతివ్రతకు స్త్రీ లభించును. మానవుడు భార్య సహాయముతో ఇహపరలోకములను రెండింటినీ జయించును. భార్య లేనివాడు దేవయజ్ఞ, పితృయజ్ఞ, అతిథి యజ్ఞాది కర్మలకు అర్హుడు కాడు. గృహస్థస్య హి విఘ్నేయో యస్య గేహే పతివ్రత. గ్రస్యతేన్యా ప్రతిదినం రాక్షస్యా జరయా యథా. యథా గంగావగాహేన శరీరం పావనం భవేత్ తథా పతివ్రతాం దృష్ట్వా సకలం పావనం భవేత్. న గంగాయా తయోభేదో యా నారీ పతిదేవత.
ఉమాశివ సమౌ సాక్షాత్ తస్మాత్తౌ పూజయేద్బుధః తారః పతిశ్రుతిర్నారీ క్షమాసా స్వయం తపః ఫలం పతి సత్క్రియా సా ధన్యోతౌ దంపతి శివే. ఎవని గృహములో పతివ్రత ఉండునో వాడే గృహస్థులని తెలియవలెను. పతివ్రత కాని స్త్రీ పురుషుని రాక్షసి వలె వార్ధక్యము వలె ప్రతిదినము భక్షించి వేయును. గంగా స్నానముచే శరీరము పవిత్రమగును. అటులనే పతివ్రతను చూచినంత మాత్రాన సర్వము పతివ్రతమగును. పతివ్రతయగు స్త్రీకి గంగకు తేడా లేదు. పతివ్రత ఆమె సాక్షాత్తుగా ఉమాశివులతో సమానమైన వారు కనుక విద్వాంసులు వారిని పూజించవలెను. భర్త ఓంకారము, భార్య వేదము. భర్త తపస్సు, భార్య క్షమ. భార్య పుణ్యకర్మ, భర్త తత్కర్మ ఫలము. ఓ పార్వతి, అట్టి దంపతులు ధన్యులు. ఏవం పతివ్రత ధర్మో వర్ణితస్తే గిరీంద్రజే తద్వేదాన్ శృణు సంప్రీత్య సావధాన తయాజ్యమే. చతుర్విధాస్తా కదిత నార్యో దేవి పతివ్రతాః ఉత్తమాదివి భేదేన స్మరతాం పాపహారికా ఉత్తమా మధ్యమా చైవ నికృష్టాతి నికృష్టికా. బ్రువే తాసాం లక్ష్మణాని సావధానతయా శృణు స్వప్నేపి యన్మనో నిత్యం స్వపతిం పశ్యతి ధ్రువం నాణ్యం పరపతిం భద్రే ఉత్తమా సా ప్రకీర్తిత. ఓ పార్వతి, నీకు ఈ విధముగా పతివ్రత ధర్మమును వర్ణించితిని. ఇప్పుడు నేను పతివ్రతలలోని భేదములను వర్ణించెదను. ప్రీతితో సావధానముగా వినుము. ఓ దేవి, స్మరించినంతనే పాపములను పోగొట్టే పతివ్రతలు ఉత్తమ మొదలగు భేదములచే 4 తెరంగులుగా నున్నారని పెద్దలు చెప్పెదరు. ఉత్తమ, మధ్యమ, నికృష్ట, అతి నికృష్ట అని 4 విధముల పతివ్రతల లక్షణములు చెప్పెదను. సావధానముగా వినుము. ఓ మంగళ స్వరూపురాల, ఏ స్త్రీ యొక్క మనస్సు నిత్యము స్వప్నములోనైనను తన భర్తని నిశ్చితముగా చూచునో పరపురుషుని చూడదో ఆమె ఉత్తమ అని చెప్పబడినది. యా పితృభాతృ సుతవత్ పరం పశ్యత్ సద్య మధ్యమా సాహి కథిత శైలజే వై పతివ్రత భద్వా స్వధర్మం మనసా వ్యభిచారం న కరోతి నికృష్టా కథితా సాహి సుచరిత్ర చ పార్వతి పత్యుః కులస్య చ భయాద్వభిచారం న కరోతి పతివ్రతాధమా సాహి కదితా పూర్వసూరిభిః చతుర్విధా అపి శివే పాపహంత్య పతివ్రతాః పావనాః సర్వలోకానా మిహాముద్రాపి హర్షితాః. ఓ పార్వతి, ఏ స్త్రీ పరపురుషుని సద్బుద్ధితో తండ్రిని వలె గాని, సోదరుని వలె గాని, కుమారుని వలె గాని దర్శించునో ఆమె మధ్యమ పతివ్రత అనబడును. ఓ పార్వతి, స్వధర్మమును ఇరింగి మనస్సు చేయనైనను వ్యభిచరించని సుశీలయగు స్త్రీ నికృష్ట పతివ్రత అనబడును. భర్త ఇంటిలో వారికి భయపడి వ్యభిచరించని స్త్రీ అధమ పతివ్రత ఎగునని ప్రాచీన విద్వాంసులు చెప్పెదరు. ఓ పార్వతి, ఈ 4 విధముల పతివ్రతలు కూడా పాపములను పోగొట్టి మానవులందరినీ పవిత్రులను చేసి ఇహపర సుఖములను సంగెదరు. పాతివ్రత్య ప్రభావేనాత్ర స్త్రియా స్త్రీసురార్థనాత్ జీవితో విప్ర ఏకో హి మృతో వారాహ శాపతః ఏవం జ్ఞాత్వా శివే నిత్యం కర్తవ్యం పతిసేవనం త్వయా శైలాత్మజే ప్రీత్య సర్వకామప్రదం సదా జగదంబా మహేసీత్వం శివస్సాక్షాత్ పతిస్తవ తవ స్మరణతో నార్యో భవంతి హి పతివ్రతాః త్వదగ్రే కథనేనానేన కిం దేవి ప్రయోజనం తథాపి తేద్య జగదాచారతః శివే. అత్రి భార్యకు అనసూయ పాతివ్రత్య ప్రభావముచే త్రిమూర్తులను అర్చించి వారాహ శాపముచే మరణించిన బ్రాహ్మణుని ఒకరిని జీవింపజేసినది. ఓ పార్వతి, నీవి సత్యమును ఎరింగి సర్వదా సర్వకామనలు నీడేర్చు పతిసేవను ప్రీతితో ప్రతిదినము చేయవలెను. నీవు జగన్మాతవగు మహేశ్వరివి. నీ భర్త సాక్షాత్తుగా ఆ శివుడే. నిన్ను స్మరించు స్త్రీలు పతివ్రతలగుదురు. ఓ శివాదేవి, ఈ ధర్మములను నీకు చెప్పబని ఏమున్నది? అయినను ఈనాడు లోకాచారమును అనుసరించి నీకు చెప్పి ఉంటని. బ్రహ్మౌవాచ ఇత్యుక్త్వా విరరామాసౌ ద్విజస్త్రీ సుప్రణమ్యత శివా ముదమతి ప్రాప పార్వతీ శంకర ప్రియ. బ్రహ్మ ఇట్లు పలికెను. ఆ బ్రాహ్మణ స్త్రీ ఆమెతో ఇట్లు పలికి విరమించెను. శంకరునకు ప్రియురాలు పర్వతనకు కుమార్తెకు శివాదేవి ఆమెకు ప్రణమిల్లి మహానందమును పొందెను. ఇది శ్రీ శివమహాపురాణే రుద్రసంహితాయాం పార్వతీఖండే పతివ్రత ధర్మవర్ణనం నామ 54తమోధ్యాయః. శ్రీ శివమహాపురాణంలో పతివ్రత ధర్మ వర్ణనమనే 74వ అధ్యాయము ముగిసినది.